నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బెండకాయ ఫ్రై, ఫంక్షన్స్లో చేసే బెండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మనకు పప్పుచారులోకైనా సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి. దీనికైతే నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. 1/2 కిలో బెండకాయలు తీసుకుని అందులో ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే వేసానండి నేనైతే. వేరుశనగ ఆయిల్ అయితే కూరలకు టేస్ట్ బాగుంటుంది. అలాగే అందులో ఓ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడాక జీలకర్ర వేయాలండి. అవి కూడా చిటపట్లాడాక పల్లీలు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, వాటికి కావాల్సిన పోపు దినుసులు. అలాగే ఫస్ట్ పల్లీలు వేసేసుకోవాలండి. తొందరగా వేగవు కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా నెక్స్ట్ అందులో అవి తొందరగా వేగవు కాబట్టి మిగతా పోపు సామానం వేసేసుకోవాలండి. పచ్చెనపప్పు, అలాగే ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలండి. కొబ్బరి బెండకాయ ఫ్రై అండి. ఇది సూపర్గా ఉంటుంది. అదురుతుందండి కూర అయితే. అవన్నీ ఫ్రై అవ్వాక అందులో బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పులుసుకి ఓలా కట్ చేసుకోవాలండి. ఫ్రైకి ఓలా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చడికి ఓలా కట్ చేసుకోవాలి. ఇవైతే ఫ్రైకి కాబట్టి ఇలా కట్ చేస్తాను నేను. తొందరగా మొగ్గుతాయండి ఇలా కట్ చేసుకుంటే. ఆయిల్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, ఎందుకంటే అందుట్లోన జిగురంతా ఇంకా పామైపోతుంది. ఆయిల్లో పెట్టామంటే అది చూడండి జిగురు ఎలా వస్తుందో, ఆ జిగురంతా ఆరిపోతుంది. జిగురంతా ఆరిపోవాలంటే ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న జిగురు తొందరగా ఆరిపోతుందండి ఆయిల్లో పెడితే. చూడండి కొంచెం ఆరిపోయింది చాలా మట్టుకి. ఆయిల్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంది తొందరగా జిగురు అంటే ఆరిపోతుందండి. చాలా మట్టుకి ఆరింది. ఇందాక చూస్తే బాగా బంకలా ఉందండి. ఇప్పుడు అదంతా బాగా ఫ్రై అవ్వింది. ఫంక్షన్స్లో చేసి ఫ్రై ఇలానే ఉంటుందండి. చాలా టేస్ట్గా కొబ్బరి బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. దీనికైతే నేను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర లేకపోయినా ఒకవేళ పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అవి మెత్తగా పొడిలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అయితే ఆయిల్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చండి సాల్ట్. తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. కారం మాత్రం చిటికెడు వేసుకోవాలి. ఇంకా మగ్గలేదు కారం, ఇంకా వేయకూడదు అప్పుడే. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసేసుకోవచ్చండి. చూడండి ఇలా పొడి అయితే చేశాను నేను. బెండకాయ ముక్కల్లో జిగురంతా ఆరిపోయాక కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే. చాలా బాగుంటుంది. ఈ మీదట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమూల్యం. కొబ్బరి కూడా వేసాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యేంత వరకు కారం వేయకూడదు. ఇప్పుడైతే ఫ్రై అవ్వింది కనుక బాగా ఫ్రై అవ్వింది కొబ్బరి. ఇప్పుడు కారం చిటికెడు కారం వేసానండి, ఎక్కువ వేసుకోకూడదు కారం. ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఫ్రైలో కొద్దిగా వేసానండి. కారం అయితే తక్కువ వేసుకోవాలి, కూర టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్స్ చేయండి. స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.